నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారి హయాంలో అసైన్డ్ భూములు అక్రమంగా కొనుగోలు చేశారు. ఇది చట్టవిరుద్ధం అని చెప్పి అప్పట్లో జర్నలిస్ట్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్ ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసింది అని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ టైంలో ఏం జరిగింది, ఎందుకు అసైన్డ్ భూములను అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వచ్చింది, అసలు అసైన్డ్ భూములను కొనుగోలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం. సరే, 2014 నుంచి 19 మధ్య రాజధాని ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. అక్రమంగా అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఇలా రకరకాలు ఇప్పుడు చూస్తే అసైన్డ్ భూముల విషయంలో కూడా కేసు వేశారు అని తెలుస్తుంది. ఏంటి అది ఏసీబీ కోర్టు కొట్టేసింది అంటున్నారు. మరి అది కొనుగోలు చేయడమే తప్పు అని చెప్పి అప్పట్లో వాళ్ళ ఆరోపణలు. అసలు ఏం జరిగిందంటారు అప్పుడు? ఇప్పుడు వాస్తవంగా 1976 అసైన్మెంట్ యాక్ట్ ఉంది. అంటే అసైన్మెంట్ భూములు కొనకూడదు, అమ్మకూడదు అనేది చట్టం ఉంది. ప్రభుత్వం ల్యాండ్లెస్ పూర్కి వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకు తెరువు కోసం భూములు కేటాయింపు చేసింది తప్ప దాన్ని వాళ్ళు అమ్ముకొని మళ్ళీ ల్యాండ్లెస్ పూర్గా మారి మళ్ళీ ప్రభుత్వం దగ్గర వాళ్ళు బెనిఫిషరీగా నిలబడకుండా ఉండటం కోసం ప్రభుత్వం ద్వారా ఒకసారి ఒక సౌకర్యం ఒక కుటుంబానికి కల్పించబడినప్పుడు అది శాశ్వతంగా ఆ కుటుంబానికి ఆ హక్కు దక్కాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ వారసులు ఆ వ్యవసాయ భూమిని అనుభవించే హక్కు ఉంది తప్ప అమ్ముకునే హక్కు లేదు అని చెప్పని 1976లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ అసైన్మెంట్ యాక్ట్కి రాజధాని నిర్మాణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. ఎందుకు? రాజధాని నిర్మాణం కోసం అక్కడ ఉన్న వ్యవసాయ భూమి మొత్తం ప్రభుత్వం సమీకరిస్తుంది. భూసేకరణ కాదు, ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణలో భూములు తీసుకుంటున్నారు. అలా తీసుకునే క్రమంలో పట్టాదారు భూములు ఉంటున్నాయి, దేవాలయ భూములు కూడా ప్రభుత్వానికి పూలింగ్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకు కూడా ప్రభుత్వం వాళ్ళ భూములు వాళ్ళైనా స్వయంగా పూలింగ్కి ఇచ్చుకోవచ్చు, లేదు అని అంటే వాళ్ళు ఎవరికైనా అమ్ముకుంటే అమ్ముకునే హక్కు స్వేచ్ఛ కల్పించారు. అంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం ఆ కొనుక్కున్న వాళ్ళైనా సరే పూలింగ్కి ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆ పూలింగ్లో అసైన్మెంట్ ల్యాండ్లకి నిర్దేశించిన ప్యాకేజీ అయితే ఒరిజినల్ ల్యాండ్ లాడ్కి వస్తుంది, లేదంటే వేరే వాళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. ఈ వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణానికి మధ్యలో కొన్ని పార్సిల్స్ పూలింగ్ చేయకుండా మిగిలిపోకుండా ఉండటం కోసం, రాజధాని మాస్టర్ ప్లాన్ అసమగ్రంగా ఉండటం కోసం ఈ వెసులుబాటు కల్పించారు. అలా కల్పించిన నేపథ్యంలో అప్పట్లో అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లు చాలామంది కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో ఆయన కొన్ని వాగ్దానాలు చేశారు. చంద్రబాబు ఎన్ని సంవత్సరాలైనా రాజధాని నిర్మాణాన్ని అసంపూర్తిగానే అట్టిపెట్టాడు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటామని చెప్పాడు. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఉన్న వ్యవసాయ భూములు మొత్తం ల్యాండ్ పూలింగ్లో రాజధాని నిర్మాణం కోసం తీసేసుకుంటున్నారు కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి నెలకి 2,500 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించింది. కౌలు రైతులు కాదు, వ్యవసాయ కూలీలకి. అంటే 12 నెలలకి 30,000 రూపాయలు. అంటే ఒక ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కౌలు అయితే చెల్లిస్తుందో అలా ల్యాండ్లెస్ పూరికి కూడా ఒక ఎకరం ఆదాయం దక్కే విధంగా ప్రభుత్వ పరంగా ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశాడు, ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకు కూడా పట్టా భూములు, అంటే స్వతహాగా సొంత భూములు కలిగిన పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి ఇస్తే, జరీ భూముల్లో అయితేనేమో అంటే నీటి వసతి, గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా ఉండి కొన్ని హార్టికల్చరు బ్రహ్మాండంగా సాగయ్యే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో భూములు కనుక పూలింగ్కి ఇస్తే వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్, 450 గజాలు కమర్షియల్ ఇస్తూ ఉన్నారు. నాన్ జెరువు భూములు, మెట్ట ప్రాంత భూములు అవి ఇస్తే వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి కూడా వాస్తవంగా అయితే ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ అనేది ప్రభుత్వ భూములు పేదలకి వ్యవసాయం చేసుకోవడానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వానికి కనుక అవసరమైతే భూ సేకరణలో ప్రభుత్వానికి తీసుకునే హక్కు ఉంటుంది ఆ భూములు. అయినా సరే ప్రభుత్వం
అటువంటి సాగు చేసుకుంటా భూములు కూడా నష్టపోకూడదు, వాళ్ళు అవి కూడా ఉసురు మనకూడదు అని చెప్పని వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేశారు. 1000 గజాల స్థానంలో 800 గజాలు అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి. అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు ఊహించలా, అంటే అసలు తమకు అమ్ముకునే హక్కే లేని భూములు ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి పట్టా భూములు ఉన్న వాళ్ళకి 1000 గజాలు ఇస్తుంటే మనకి 800 గజాలైనా ఇస్తున్నారు కదా అని చెప్పని రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుల మీద ప్రభుత్వం మీద నమ్మకంతో కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ఆయన ఏం చెప్పాడు అంటే, ప్రచార సందర్భంగా ఇందాక నేను చెప్పిన ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు మీకు 2,500 పెన్షన్ ఇస్తున్నాడు, మీరు నాకు ఓట్లేసి నన్ను గెలిపించండి, నేను 5,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. అలాగే వీళ్ళకి మీకు పట్టాదారు భూములతో పాటు సమానంగా కాకుండా మీకు తగ్గించి ప్యాకేజ్ ఇస్తున్నాడు, నాకు ఓట్లేయండి, నేను పట్టా భూములతో పాటు సమానమైన ప్యాకేజ్ మీకు ఇస్తా అన్నాడు. సహజంగానే నమ్ముతారు కదా, అలాగే నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించబడిన 2 నియోజకవర్గాలు తాడికొండ, మంగళగిరి, ఆ 2 కూడా వైసీపీకి కట్టబెట్టారు. వైసీపీ అభ్యర్థులే నెగ్గారు. ఒక పక్క ఉండవల్లి శ్రీదేవి, ఇంకో పక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళిద్దరూ వైసీపీ శాసనసభ్యులుగా నెగ్గారు. నెగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 4 మడతేశారు. 4 మడతేసి ఆయన ఈ రిజిస్ట్రేషను చేసుకోవటానికి ఉన్న హక్కు, అంటే అసైన్మెంట్ ల్యాండ్లని ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళని ఆ భూములు మొత్తం రిటర్న్ చేశాడు. వాళ్ళు అమ్ముకునే హక్కుని రద్దు చేశాడు. రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి వార్షిక కౌలు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టాడు. అంటే అసలు చేసలు అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేయకపోగా వాళ్ళకి వాళ్ళ అంచనాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 1000 గజాలు పట్టా భూములతో పాటు సమానమైన ప్యాకేజ్ ఇస్తాడని ఆశించారు. కానీ ఈయన అంటే తల చిన్నదే జరిగిందా దైవం ఎందులకి అన్నట్టుగా, మీరు ఆలోచించినట్టే నేను వ్యవహరిస్తే ఇంకా మీకు నాకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ ప్యాకేజీలు గికేజీలు అన్నింటిని రద్దు చేశాడు. దాంతో 4 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆదాయ వనరులు లేకుండా పోయినాయి. ఎందుకంటే భూముల వ్యవసాయకంగా లేవు, ప్రభుత్వం నుంచి వార్షిక కౌలు రావట్లా. దాంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రైతాంగానికి తలెత్తినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు ఈ అసైన్మెంట్ భూముల కొనుగోలు అమ్మకాలు జరిగిన వాటిలో అక్రమాలు జరిగాయి అని చెప్పని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడిలో కేసులు నమోదు చేయించారు. కేసులు నమోదు చేయించితే ఇప్పుడు అవి విచారం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అక్రమాలు జరిగాయంటే ప్రభుత్వం అలోకేట్ చేసింది అసైన్ భూములను వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వానికే అవసరం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా జీవో మళ్ళీ వాళ్ళు వేరే అంటే ప్రైవేట్గా కూడా అమ్ముకునే ఛాన్స్ కూడా ఇచ్చిందా ఆ ప్రాంతంలో? దాని మీద కేసు అయిందంటారా? లేదు అంటే చట్టపరంగా వీళ్ళు తీసుకోవడం అంటే వీళ్ళు ప్రభుత్వ పరంగా ఏం చెప్పారంటే, వైసీపీ వాళ్ళ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్ని బెదిరించి భూములు తీసుకున్నారు, ఆక్రమించుకున్నారు అని చెప్పని రకరకాల ఆరోపణలు చేశారు. అయితే ఒక్క అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్ కూడా మేము బెదిరింపబడ్డాము, మా భూమి ఆక్రమణకు గురైందని కంప్లైంట్ చేయలే. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ నిందారోపణలతోటి కేసులు నమోదు చేసింది. అలా కేసులు నమోదు చేయటంలో సహకరించే వ్యక్తులు ఈ జర్నలిస్టు బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు. ఈ బాలగంగాధర్ తిలక్ ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లు కూడా ప్రభుత్వానికి సహకరించి పూలింగ్లో వాళ్ళ భూములు ఇస్తూ ఉన్నారు. అక్కడ రైతుల వైపు నుంచి ఇతనికి ఎవరు ఫిర్యాదు చేయాల. ప్రభుత్వ పరంగా మాకు నీ సపోర్టు సహకారం అవసరం అని చెప్పని ఎవరు అతన్ని పిలవలా. తగుదనమ్మా అని చెప్పని పిలవని పేరంటానికి వచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా నిజంగానే అతనికి అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్ల మీద ప్రేమ లేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు పాలన చేసిన సందర్భంలోనే ఇటువంటి సోకాల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసే ఈ సమాజ సేవకులు మొత్తం పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక్కడ నిజంగానే అతనికి అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్ల మీద కనుక ప్రేమ అయితే, మరి జగన్మోహన్ రెడ్డి మొన్న 596 జీవో తీసుకొచ్చి 13.5 లక్షల ఎకరాలకి 4.5 నెలల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశాడు కదా. అందులో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జరిపిన విచారణలో 5,75,000 ఎకరాలు ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు పొందారని చెప్పని నిర్ధారణ అయింది కదా. 25,000 ఎకరాలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగినాయి కదా. అందులో 8,800 ఎకరాలు ఇర్రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్పని కూడా నిర్ధారణ అయింది కదా.
మరి వీటి గురించి అతను గనక నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇన్ని లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేయబడిన అసైన్మెంట్ ల్యాండ్లు పరాధీనం చేసుకోవడానికి ఈ విధంగా ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ పొందుతారా అని చెప్పని కనుక వాళ్ళ మీద విచారణ జరపని కనుక అతను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే అప్పుడు అతన్ని నిజంగానే సమాజ హితం కోరి ఆ పేదల బడుగుల హితం కోరి ఎస్ఐల హక్కులు ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ విధమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, వాళ్ళ పార్టీ ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు ఇర్రెగ్యులర్గా వాళ్ళు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ పొంది వాళ్ళు పరాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా కూడా ఎప్పుడూ ఎక్కడా ఒక్క సందర్భంలో కూడా ప్రస్తావించని ఈ సోకాల్డ్ ఈ బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం తగుదనమ్మా అని చెప్పని ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి నిన్న ఏసీబీ న్యాయస్థానం కూడా ఇతను పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. గతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదు చేసిన దాంట్లో నువ్వు లేవు, బాధితుడిగా నువ్వు లేవు, లబ్ధిదారుడిగా నువ్వు లేవు, అసలు నీకు లోకల్ స్టాండ్ ఇయ్యలేదు, నీకేం సంబంధం ఈ కేసు గురించి? ఒకవేళ ఆ రోజు ఫిర్యాదుదారులు ఎవరైనా ఉండి మేము చేసిన ఫిర్యాదు కేసుని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోబోతుంది, చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా ప్రకటిస్తున్నారు, కాదు ఆయన మీద విచారణ జరపాలి, ఆయన ప్రమేయం ఉందని మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పని ఏ ఫిర్యాదుదారుడైనా సరే న్యాయస్థానాన్ని అప్రోచ్ అయితే మేము పరిగణలోకి తీసుకుంటాం. కానీ అసలు ఏ సంబంధ బాంధవ్యాలు లేని నువ్వు వచ్చి వాళ్ళను ఒక పిటిషన్ ఫైల్ చేస్తే నిన్ను మేమెందుకు ఎంటర్టైన్ చేయాలి అని చెప్పని నిన్న ప్రభుత్వం అంటే ఏసీబీ న్యాయస్థానం ఇతను ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డిస్మిస్ చేయడం జరిగింది. Thank you so much. Please subscribe to Leo News for more videos.